వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? కొవ్వొత్తు కాల్చి వేడి మైనం చుక్కలు వేసి చిత్రహింసలు పెట్టారా? కోర్టులో జడ్జి ముందు కాకిల క్రూరత్వంపై సదరు నిందితుడు చెప్పడం ఇప్పుడు నగర పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. దీనిపై విచారణ చేపట్టాలి అని న్యాయమూర్తి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చిని ఆదేశించారు. పోక్సో కేసులో ఏసీపీ చేతివాటం బయటపడింది. ఇంటర్ చదువుతున్న బాలికపై రామకృష్ణ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. తను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానంటూ బాలిక ఇంటికి వచ్చి మరీ బెదిరింపులకు దిగాడు. దీంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని, వేధింపులు భరించలేకపోతోందని హార్బర్ ఏసీపీ కాళిదాస్ను బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు. పోక్సో కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కాగా ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలు తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. దాడి చేసినా గానీ బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కాళిదాసు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ ఆడారు. పోలీస్ స్టేషన్లో గొడవ బయటికి రావడంతో నిందితుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్ పై వేడి మైనపు చుక్కల్ని వేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రామకృష్ణ రిమాండ్ సమయంలో మెజిస్ట్రేట్ ఎదుట థర్డ్ డిగ్రీ విషయం బయటపెట్టాడు. పోలీసులపై మెజిస్ట్రేట్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సిపి శంఖభద్ర బాగ్చికి మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఉన్నతాధికారుల విచారణలో ఎటువంటి వాస్తవాలు వెలుగు చూస్తాయోనని పోలీసుల్లోనే చర్చ జరుగుతోంది.